హలో హాయ్ మై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏజీ ట్యాంకర్ విలాగ్స్. నేను సురేష్. అయితే మొదట మీరు చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అయితే వీడియోలోకి వచ్చి చూడండి, మన బండికి పూజ చేయించడానికి వచ్చాము. మన ఇక్కడ ఈపూర్లో, కృష్ణపట్నం పోర్ట్లో ఈపూర్ అనే ఊర్లో బంగారమ్మ గుడి కాడ పూజ చేయించడానికి వచ్చాము. ఇదే బంగారమ్మ గుడి దేవాలయం. ఇది ఇక్కడ మా కృష్ణపట్నం పోర్ట్లో మా ఓనర్లు ఏంటంటే, నేను చేసే డ్యూటీ వాళ్ళ ఓనర్లు ఏంటంటే, ఖచ్చితంగా ఏ బండి కొన్నా సరే కూడా ఇక్కడ బంగారం గుడి టెంపుల్కి వచ్చి పూజ చేపిస్తారు. పూజ దగ్గర చూడండి, బండి అయితే వాటర్ వాష్ చేయించాను మొత్తం నీట్గా. లోపల పక్క చేయించాను. సగం చేశాడు, ఇంక సగం బ్యాలెన్స్ ఉంది. అయితే పూజ టైం అయిపోతుందని చెప్పేసి బండి త్వరగా తీసుకురమ్మని చెప్పాడు పూజారి. అయితే బండి తీసుకొచ్చేసాను. చూడండి, ఇది చూడండి, గుమ్మడికాయ ఒకటి కొట్టాలి కదా బండి ఖచ్చితంగా. గుమ్మడికాయ అయితే తీసుకొని వచ్చాను. గుమ్మడికాయ మొత్తం కుంకుమతో గట్టిగా కూర్చేశారు. అయితే పూజారి గారు వచ్చారు. పూజారి వచ్చి మంత్రాలు చదువుతున్నారు. చూడండి, అయితే మన బండి కొత్త బండి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పూజ చేయించాలి. ఎందుకంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, రోడ్డు మీద ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే పూజారి దగ్గర పూజ చేయించుకోవాలి. అది మన సెంటిమెంట్ అనమాట, హిందూ సెంటిమెంట్. అది ఖచ్చితంగా చేయించాలా పూజ. చూడండి, ఈయన మా ఓనర్ వాళ్ళ బ్రదరు. ఈయన కూడా ఇంకొక బండి ఉంది, 16 టైరు. అయితే మా ఓనరు ఈయన ఇద్దరు కలిసి 2 బండ్లు తీశారు. ఈయన ఒక బండి, ఆయన ఒక బండి తీశారు. చెప్పాను కదా వీడియోలో, రెండో బండి అని చెప్పాను కదా, రెండో బండి ఓనరు ఆయన. చూడండి, అయితే పూజ అయితే మొదలు పెట్టారు పూజారి గారు. పూజ అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చి పూలమాల వేస్తున్నారు. చూడండి, అయితే మన బండికి పెద్ద పూలమాల అడిగాను. మనం అడిగినట్టుగానే ఓనర్ గారు పెద్ద పూలమాల తెచ్చారు. ఏదో వచ్చి పూజారి పక్కన ఉన్నారు కదా, ఆ పూజారి పక్కన ఉండేది మా గుమ్మస్తా ఆయన, సూపర్వైజర్. బండ్లు లోడింగ్ మెయింటెనెన్స్ చూసుకుంటూ ఉంటాడు. అయితే చూడండి, పూజ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మన పూజారి గారు మంత్రాలు చదివేసి పూలమాలని వేసాడు. ఇంకా టెంకాయ కొడుతున్నాడు. చూడండి, అమ్మవారికి ప్రసాదం పెడుతున్నాడు. టెంకాయ కొడితే ఇంకా తర్వాత నిమ్మకాయలు పెట్టుకొని బండి తొక్కించి ఇంకా బండి తీసుకెళ్ళాలా. బంగారమ్మ తల్లి మోస్ట్ పవర్ఫుల్ గాడ్. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక బండి అలాగే చిన్న బండి 12 టైర్ బండి తిరగకుండా ఉండేటప్పటికి, లోడింగ్ సరిగా జరగకుండా ఉండేటప్పటికి బంగారమ్మ గుడి కాడ పూజ చేయించాము, ఈ బంగారమ్మ తల్లి గుడి కాడ. అయితే బండి కూడా అప్పుడు సూపర్గా తిరిగింది. అందువల్ల ఏంటంటే వాళ్ళ సెంటిమెంట్ కూడా, మా ఓనర్ వాళ్ళ సెంటిమెంట్ కూడా మనం ఫాలో అవ్వాలి కదా. అయితే నిమ్మకాయలు మొత్తం పెడుతున్నాడు. 16 చక్రాలకి 16 నిమ్మకాయలు పెట్టాలా. నిమ్మకాయలు పెట్టిన తర్వాత బండి తొక్కించి ఇంకా బండి గుమ్మడికాయ కొట్టి తీసుకెళ్ళాలి బండి. చూడండి, నిమ్మకాయలు పెడుతున్నారు. చూడండి, 16 నిమ్మకాయలు పెట్టేశాడు. ఇంకా పూజారి గారు వచ్చి ఇంకా టెంకాయ కొట్టాలి. టెంకాయ కానీ కొట్టేశాడు. పూజ అయిపోయింది. ఇంక బండి పౌడర్ కట్ తీసుకెళ్ళాలా. వీడియో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.